దేవుని వాక్య భాగంలో హోషేయ గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనంలో ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని అని రాయబడి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి ప్రవచనం ఆయన పిలిచినట్లుగా చూస్తాం. వీరు పిలిచినటువంటి పిలువబడినటువంటి యేసు ప్రభు ఆయనకు ఏ రీతిగా పరిచయం చేశాడు అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఈ మాట గమనించండి. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలో జీవించిన 33.5 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాల కాల పరిచర్యలో ఆయన చేసినటువంటి పనులు కానీ మాట్లాడినటువంటి మాటలు కానీ ఆయన సంచరించినటువంటి ప్రదేశాలు కానీ వీరా అన్నీ కూడాను దేవుని చిత్తాన్ని అనుసరించే ఆయన ఈ లోకంలో సంచరించినట్లుగా చూస్తాం. కనుకనే ఆయన గురించి ప్రవచించినటువంటి ప్రవచనం కీర్తన 40లో నీ చిత్తము చేయుటకు నేను వచ్చి తిని, అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి తిని అని ప్రవచన వాక్య భాగాన్ని చూస్తాం. కాబట్టి వీళ్ళరా ఆయనకు ఇష్టులైనటువంటి వారిని పిలువగా ఆయనకి ఇష్టులైనటువంటి వారు ఇక్కడ చెప్పబడినటువంటి మాట, నా జీవితంలో ఎల్లప్పుడూ నేను ఆయనకు ఇష్టమైనటువంటి కార్యం చేస్తాను. 1 కొరింథీ 10:5లో అనేకులు ఆయనకు ఇష్టలుగా ఉండలేకపోయిరి అని రాయబడి ఉంది. ఇశ్రాయేల్ ప్రజలను గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 10:5లో అయితే వారిలో ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక పిల్లలు ఇక్కడ ఇష్టము లేనటువంటి వారు సంహరింపబడుతున్న సందర్భాన్ని చూస్తాం. ఎంతమంది అని అంటే అనేకులు అని రాయబడిన మాట ఉంది. ఈ అనేకులు అంటే పిలువబడినటువంటి లక్షల సంఖ్యలో ప్రజలు ఉన్నప్పటికీ కూడాను కనాను దేశంలోనికి వెళ్ళేటప్పటికి పిల్లరా 2 మాత్రమే ప్రవేశించారు అనేదే ఈ వాక్య భాగానికి సంబంధించినటువంటి మాట చూస్తాం. ఈ మాటలు ఎందుకు వ్రాయబడినవి అంటే ఈ 10వ అధ్యాయంలో ఈ యుగాంత బంధు కలుగుటకు వ్రాయబడి ఉన్నవి అని రాయబడి ఉంది. ఇజ్రాయేల్ జరిగినటువంటి కార్యాలు ఈ యుగాంతములు మనకు తెలియపరచడంలో మనకు బుద్ధి కలుగుటకు ఇవి వ్రాయబడి ఉన్నవి అని రాయబడి ఉంది. బుద్ధి కలుగుట అనేది ఏం తెలియపరుస్తుందంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం ప్రకారం ఈయన మాటలు చొప్పున చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టిన బుద్ధిమంతుని పోలి ఉండు. ఇప్పుడు బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నదంటే ఈ నూతన నిబంధన కాలంలో వీళ్ళ చెప్పబడేటువంటి ప్రతి మాట దేవుడు తన వాక్యము ద్వారా సంఘమునకు చెప్పేటువంటి ప్రతి మాట ఎడల మనుషుడు నిలిచి ఉండాలి అంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి అనే మాట ఈ వాక్య భాగంలో చూస్తాం. ఇక్కడ యేసుప్రభు వారు నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యములు చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. 2 కొరింథీ 5:9లో ఇక్కడ రాయబడినటువంటి మాట 2 కొరింథీ 5:9 కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఇక్కడ మరణించిన భూమి మీద జీవించిన దేవునికి ఇష్టలుగానే ఉండాలి. మరణించేటువంటి ఆ సమయం దేవునికి ఇష్టలుగా లేనటువంటి ప్రజలను అనేకులను చూస్తాం. ఇష్టలుగా ఉన్నటువంటి సంఖ్య చాలా తక్కువగా చూస్తాం. ఇక్కడ మనము బ్రతికినను చనిపోయినను ఆయనకు ఇష్టలుగా ఉండాలి అనేది ఇక్కడ పౌలు 2 కొరింథీ 5:9లో చెబుతున్నటువంటి మాట. ఉన్నను సజీవులుగా ఉన్నను విడిచినను ఆయనకు ఇష్టలుగా జీవించాలి. కాబట్టి వీళ్ళరా ఆయనకు ఎవరు ఇష్టలు అనే విషయాన్ని కొన్ని విషయాలు చూస్తాం. చూడండి, మొదటిదిగా హెబ్రీ పత్రిక
11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఇక్కడ రెండు విషయాలు చూస్తాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడం అసాధ్యం. రెండవది, ఆయన వద్దకు వచ్చేటువంటి వాడు ఎలాంటి నమ్మకం కలిగి ఉన్నాడంటే ఆయన ఉన్నవాడు చేసినటువంటి పనికి ఆయన ప్రతిఫలం దయచేస్తాడు అనే నమ్మకంతో మనుషుడు దేవుని దగ్గరికి రావాలి. పిల్లరా, ఈ విశ్వాసం ఉంచి దేవుణ్ణి నమ్మనటువంటి వారిని కూడా చూస్తాం. నమ్మడం వేరు, నమ్మకంగా ఉండడం వేరు. నమ్మడానికి అందరూ నమ్మినటువంటి ప్రజలనే చూస్తాం. అయితే పిల్లరా, నమ్మకంగా ఉన్నది ఎవరు అంటే చాలా తక్కువ మందిని చూస్తాం. చూడ్డానికి ప్రజలందరూ కూడాను దేవుణ్ణి విశ్వసించారు, దేవుని ప్రజలే అని మనుషులు అనుకోవచ్చు. అయితే పిల్లరా, నమ్మినటువంటి వారు నమ్మకంగా నిలిచి ఉండాలి. మనుషుల్లో జరిగేటువంటి కార్యాలు ఏమిటంటే వారి జీవితంలో మంచి కార్యాలు జరిగే వరకు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలను చూస్తాం. ఎప్పుడైతే వారు అనుకోని కార్యాలు జరగకుండా ఉండవో పిల్లరా, దేవుని యందు నమ్మకంగా లేనటువంటి ప్రజలు ఎక్కువ చూస్తాం. నమ్మడం వేరు, నమ్మకంగా ఉండడం వేరు. అర్థం ఏంటంటే ప్రకటన గ్రంథంలో పెర్గేము సంఘం గురించి యేసు ప్రభు రాస్తూ, మీ మధ్య అంతిప్ప అనువాడు చంపబడిన దినాల్లో నీవు నా యందలి విశ్వాసమును నువ్వు గట్టిగా చేపట్టివని నేను ఎరుగుదును అని ప్రభు సెలవిచ్చినట్లుగా చూస్తాం. నమ్మినటువంటి వారు నమ్మకంగా ఉన్నారు. ఎట్లాగా? అంతిప్ప అనేటువంటి వ్యక్తిని సజీవ దహనం చేశారు. ఇత్తడి దూడలో పెట్టి ఆ ఇత్తడి దూడను మంటలో వేయగా సంఘమంతా చూస్తూ ఉంటుండగా అంతిప్ప అనేటువంటి వాడు చనిపోయినట్లుగా చూస్తాం. ఇప్పుడు ఆ సంఘటన చూసి కూడాను దేవునిని ఏమాత్రం కూడాను మేము ఎరగలము అని వారు చెప్పలేదు. అంతిప్పను చంపబడి దినంలో నీవు నా యందలి విశ్వాసమందు గట్టిగా చేపట్టివని నేను ఎరుగుదును అని దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చేటువంటి వాడు ఆయన చేసినటువంటి పనికి తగినటువంటి బహుమతి ఇస్తాడు అనే నమ్మకం కలిగిన మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. తన ఎదుట యువరాజు స్థానం ఉన్నప్పటికీ కూడాను ప్రియరా అంత హోదాను కూడాను మోషే విడిచిపెట్టినట్లుగా వ్రాయబడి ఉన్నది. ప్రియరా, కారణం ఏంటంటే అతడు పనికి కలుగు బహుమానమును దృష్టించెను అని రాయబడి ఉన్నది. ఈ లోకంలో దేవుని యందలి నువ్వు నిలిచి దేవుని పక్షంగా దేవుని కొరకు నువ్వు చేసేటువంటి ప్రతి పనికి ఆయన ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ప్రకటన 22:12 ప్రకారం ప్రతి వానికి వాని క్రియ చొప్పున సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి మీరు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యము. దైవ గ్రంథంలో చాలామంది ప్రభువుని అంగీకరించారు. అయితే సమాజానికి భయపడి యేసు ప్రభువును కాదు అన్నటువంటి అధికారులు కూడాను దైవ గ్రంథంలో ఉన్నారు. యోహాను సువార్త 12:42 వచనంలో అనేక మంది అధికారులు నమ్మి యూదులకు భయపడి పరిసయ్యులకు భయపడి వెలివేస్తారేమో అని చెప్పి ఆయనను అంగీకరించినటువంటి ప్రజలను చూస్తాం. కాబట్టి వీరా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుడు అబ్రహాము యొక్క పేరు ఆదికాండము నుండి మొదలుకొని యాకోబు పత్రిక వరకు అబ్రహాము పేరు చెప్పడంలో గల ఉద్దేశం ఏమిటనంటే విశ్వాస విషయంలో ఆయా సమయ సందర్భాల్లో విశ్వాసమందు బలహీనుడు అయినప్పటికీ కూడాను దేవుడు తనను దర్శించి తిరిగి మరలా తన సన్నిధిలో బలపరిచిన తరువాత ప్రియ అబ్రహాము దేవుణ్ణి విడవకుండా విశ్వాసంతో వెంబడించాడు. ఆదికాండం నుండి యాకోబు పత్రిక వరకు అబ్రహాము పేరు ఎత్తి చూపుతూనే వచ్చిన సందర్భాలను చూస్తాం. కారణం ఏమిటంటే అతడు విశ్వాసులకే తండ్రిగా ఎంచబడినట్లుగా వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు మొదటిగా ఎవరు ఆయనకి ఇష్టలంటే విశ్వాసంతో ఉన్నటువంటి వారు మాత్రమే ఆయనకి ఇష్టలుగా చూస్తాం. పిల్లరా, ఈ విశ్వాసం అంటే ఏమిటంటే
ఎబ్రీ పత్రిక 11 మొదటి వచనం ప్రకారం లేనివి ఉన్నవనుటకు రుజువు విశ్వాసమే. ఇప్పుడు ఉదాహరణకు పౌలు అన్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10 4:7. ఆ నీతి కిరీటం ఉన్నదంటే నీతి కిరీటం యొక్క విలువ నెరిగినటువంటి వ్యక్తులు అది అదృశ్యంగా ఉన్నప్పటికీ కూడా పిల్లల దాని కొరకు ప్రయాసపడినటువంటి అనుభవం పౌలు జీవితంలో చూస్తాం. పౌలు ఈ లోకంలో ఉండగా యేసు ప్రభు తన పక్షంగా పలికినటువంటి మాటను పౌలు అక్షరాలా నెరవేర్చాడు. ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం, ఇతడు నా వలన ఎట్టి శ్రమలు పొందవలనో నేను ఇతనికి చూపుదును అని పౌలుని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి ప్రభు వీళ్ళ పౌలు కూడాను శ్రమ పడే విషయంలో కొరింథీయులకు రాస్తూ చెప్పిన మాట, క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ అంతకంతకు మాకు అధిక మహిమను కలుగజేయుచున్నది. అంటే అతడు దృష్టించింది ఏంటంటే నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ కిరీటం పౌలు కనబడుతుందంటే కనబడట్లేదు. దేవుని కార్యాలన్నీ కూడా అదృశ్యమైనవే. ఆ తర్వాత పౌలు అంటాడు, ఏలయనగా మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము కనుక దేవుని గురించినటువంటి భారము మాకు దినదినము పెరుగుతున్నది అని పౌలు సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆయనకిష్టులైన వారిని పిలువగా, ఎవరు ఆయనకి ఇష్టలంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. పిల్లరా, ఈ విశ్వాస విషయంలో మన జీవితాన్ని ఒకసారి ఈ విశ్వాసం ఏదైతే మన జీవితాన్ని పెట్టుకొని పరిశీలిస్తే విశ్వాసికి ఈ లోకమందు ఒక మాదిరి ఇవ్వబడింది. విశ్వాసి అటువంటి వ్యక్తి సహోదరుడు కావచ్చు, సహోదరి కావచ్చు, విశ్వాసికి ఒక మాదిరి ఈ లోకంలో ఇవ్వబడింది. పిల్లరా, ఏమిటి ఆ మాదిరి అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో పౌలు తిమోతిని హెచ్చరించాడు. నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరణ నింపనీయకుము గాని, గమనించండి, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పరిశుద్ధతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. విశ్వాసికి ఇవ్వబడిన మాదిరి ఏమిటంటే ఈ 5 విషయాలు విశ్వాసికి మాదిరిగా ఇవ్వబడినాయి. ఇప్పుడు ఈ 5 విషయాలను ఎంతవరకు మనం అనుసరిస్తున్నాము? అనుసరించేటువంటి వ్యక్తి ఈ విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటాడు. ఒకవేళ ప్రేమలో బలహీనమైన లేక పవిత్రతలో బలహీనమైన అతడు ఈ విశ్వాసమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు తన ప్రవర్తనను చక్కదిద్దుకునేటువంటి అనుభవం దేవుని పిల్లలు కలిగి ఉంటున్నట్లుగా చూస్తాం. 1 కొరింథీ 11 ప్రకారం విమర్శించుకొని తీర్పు పొందకపోదుము అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు ఇక్కడ విశ్వాసి ఉండేటువంటి అనుభవం ఈ 5 విషయాలు విశ్వాసికి మాదిరిగా ఉండుము. ఎంతవరకు వీటిలో మనం మాదిరిగా ఉంటున్నాము అని అంటే ఆ మాట గుర్తున్నంత వరకు ఉంటాం. ఆ మాట మర్చిపోయారనుకోండి, అసలు ఇక వాటి యందు మనం ఉండే పని లేదు, అవి మనలో ఏమాత్రం కూడా ఉండవు. అయితే దేవునికి ఇష్టలుగా ఎట్లా ఎంచబడతావు? ఇజ్రాయేల్ ప్రజలు అనేకులు ఆయనకు ఇష్టలుగా ఉండలేకపోయిరి. అంటే ఏమిటి? శిక్షించినప్పుడేమో దేవుని వెదికారు, శిక్షించిన తర్వాత క్షేమాన్ని కలుగజేసినప్పుడు దేవుని మర్చిపోయారు. చూడండి, నెహెమ్యా గ్రంథం చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకొనిది. అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసిరి. అంటే ఎంతవరకు వీళ్ళు విశ్వాసులుగా చెప్పబడతారు? ఎంతవరకు నువ్వు విశ్వాసి మాదిరిగా ఉంటున్నావు అనేది ఒకసారి నీ జీవితంలో నువ్వు పరిశీలించుకుంటే నువ్వు దేవుని ఎదుట ఎట్లా ఉన్నావు అనేది నీకు ప్రత్యక్షంగా కనబడుద్ది. లేదు ఈ మాటలన్నీ ఒట్టు అనుకుంటే నీకు ఏమీ కూడా నీ జీవితంలో ఉండవు. ఇది ఊరికే మాట, బైబిల్లో రాసిన మాటలే, ఇట్లా ఏమీ లేదు అని అనుకుంటే పిల్లరా నీ జీవితంలో కూడా ఏమీ ఉండదు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన వాటి ప్రకారం ఈ మాటలు సత్యములను నమ్మకములై ఉన్నవి అని రాయబడి ఉన్నది. ఈ మాట యందు నువ్వు విశ్వాసం ఉంచితే విశ్వాసికి మాదిరిగా నీ జీవితం లోకానికి చూపిస్తావు.
లోకానికి విశ్వాసిగా మాదిరిగా కనబడినటువంటి నీ జీవితం ప్రజలందరూ కూడాను నిన్ను గురించి చదువుతున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. 2 కొరింథీ 3వ అధ్యాయంలో మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రికలు మీరే కారా అని పౌలు కొరింథీయులను హెచ్చరించినట్లుగా చూస్తాం. మెత్తని పలక మీద సిరాతో వ్రాయబడక దేవుని జీవము గల దేవుని వాక్య మూలముగా మీరు వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని తేటపరచబడుచున్నారు అని చెప్పినట్లుగా చూస్తాం. వీళ్ళ కారణం ఏంటంటే వారు విశ్వాస యొక్క మాదిరిని లోకానికి చూపారు. ఆ లోకానికి చూపినటువంటి వారి జీవితంలో ప్రజలందరూ కూడాను చదువుతుంటున్నారు, తెలుసుకున్నారని రాయబడి ఉంది. మనుషులందరూ చదువుకొనుచు తెలుసుకొనుచున్న మా పత్రికలు మీరే కారా. ఎప్పుడు అంటే విశ్వాసికి మాదిరి అయినటువంటి జీవితం నువ్వు జీవించినప్పుడు. ఇప్పుడు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏ రీతిగా ప్రజలు చదివారో అట్లాగే నీ జీవితంలో కూడాను యేసు ప్రభు వారిని గురించి చదివి విని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు నిన్ను బట్టి దేవుని దగ్గరికి వస్తాడు. మీరు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే స్త్రీలను గురించి వ్రాయబడినటువంటి మాట, అటువలే స్త్రీలారా మీ సొంత స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారు వాక్యమునకు అవిధేయులు అయితే, అంటే దేవుని తెలుసుకోకపోయినా వాక్యానికి అవిధేయత అయినా వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి అట్టి వారిని వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అని రాయబడి ఉంది. ఎప్పుడు రాబట్టబడతావు? నువ్వు విశ్వాసిగా ఈ 5 అంతల అనుభవం నీ జీవితంలో ఉన్నప్పుడు. మన లోకంలో గమనిస్తే పిల్లలకు తల్లిదండ్రులకు సమాధానం లేని వారిని చూస్తాం. అలాగే తల్లికి పిల్లకు సమాధానం లేనటువంటి వారిని చూస్తాం. అట్లాగే భర్తకు భార్యకు సమాధానం లేనటువంటి ప్రజలను చూస్తాం. ఇప్పుడు ఎందుకు ఇట్లా జరుగుతున్నది అని అంటే ఉన్నంత వరకు విన్నటువంటి ఆ కొద్దిసేపు మాత్రమే మనుషుల దృష్టి దేవుని వాక్యం మీద ఉంటుంది. తిరిగి లోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత శరీరం వైపు వారు మరలిపోయినప్పుడు ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ రాయబడిన మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆయన దగ్గరికి వచ్చేవాడు నేను పడినటువంటి ప్రయాసకు దేవుడు నాకు ఖచ్చితంగా బహుమానం ఇస్తాడు అని నమ్మకంతో దేవుణ్ణి వెంబడించినటువంటి ప్రజలను చూస్తాం. ఇలా ఈ విశ్వాసంతో వెంబడించినటువంటి ప్రజలు ఎలాంటి జీవితం కలిగి ఉన్నారు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి, గొర్రె చర్మలను మేక చర్మలను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ కొండల మీదను గుహలలోనూ సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. విశ్వాసం అంటే వారు అనుసరించినటువంటి విశ్వాసం. వారు అన్నీ ఉన్నప్పటికీ కూడాను కొండలలోను గుహలలోను సందులలోను వారు తిరగడానికి, గొర్రె చర్మములను కప్పుకొని తిరగడానికి కారణం ఏమిటంటే దేవుని నమ్మారు. నమ్మినటువంటి వారు దేవుడు వారికి బహుమతి ఇస్తాడు అనే నమ్మకంతో రంపములతో కోయబడుతున్నప్పటికీ కూడాను మేము ఎరగము అని వారు అన్నటువంటి ప్రజలను చూస్తాం. విశ్వాసులు అంటే అట్లాగా ఉండేటువంటి వారు విశ్వాసులు. విశ్వాసికి మాదిరిగా ఉండుము, వారు మాత్రమే దేవునికి ఇష్టలుగా ఎంచబడుతున్నట్లుగా చూస్తాం. రెండవదిగా చూస్తాం చూడండి, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యములు 13:22. తరువాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. ఇప్పుడు ఇక్కడ దావీదు గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు అంటే దేవుని హృదయానుసారుడు. దేవుడు హృదయ ఆలోచన అంతటి చొప్పున దావీదు చేసేటువంటి వాడు. ఇక్కడ దావీదును దేవుడు ఎంతగా ఇష్టపడడానికి కారణం ఏమిటి?
అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ అతడు నెరవేరుస్తాడు. పిల్లరా, దావీదులో ఉన్నటువంటి మంచి గుణలక్షణం ఏమిటంటే అతడు ఆయా సమయ సందర్భాల్లో బలహీనతలోనికి ప్రవేశించినప్పటికీ కూడాను ఆ విషయం తెలియపరచగానే ఆ విషయాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని తిరిగి మరలా ఆ విషయంలోనికి వెళ్ళకపోవడమే దావీదులో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం. దావీదులో బలహీనతలు ఎన్ని చెప్పండి? దావీదులో బలహీనతలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఎక్కడెక్కడ ఉన్నాయి? 1 బత్షెబా, 2 ఇశ్రాయేలు ప్రజలను లెక్కించడంలో. ఈ 2 తప్ప దావీదు జీవితంలో మరి ఎక్కడా కూడా దేవునికి విరోధంగా కానీ వ్యతిరేకంగా కానీ నడిచినటువంటి అనుభవం దావీదు జీవితంలో లేదు. నా ఇష్టానుసారమైన నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు. వేరే మనుషుడు తప్పు చేయడం పెద్ద సమస్య ఏం కాదు. శరీరంలో బ్రతుకున్నట్టు ప్రతివాడు తప్పు చేస్తాడు. తప్పు తెలియపడినప్పుడు ఆ తప్పు నుంచి మనుషుడు తనను తాను ప్రత్యేకించుకోవడమే మనుషులు ఉన్నటువంటి ఆధిక్యతగా చూస్తాం. ఆ మనుషుడు నీవే అనేటప్పటికి నేను పాపము చేశాను అని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత గాదు వచ్చి నన్ను పంపిన వానికి ఏం జవాబు చెప్పాలి చెప్పు, 3 దినాలు తెగులు కలుగుతుంది, 3 నెలల పాటు నువ్వు శత్రువులు తరుముతారు అని 3 విషయాలు అక్కడ చెప్పినప్పుడు నేను గొప్ప ఇరుకులో పడ్డాను. మిక్కిలి అవివేకంగా ప్రవర్తించదు. యెహోవా కృపగలవాడు కనుక నేను అతని చేతిలోనే పడుదును అని దావీదు చెప్పినట్లుగా చూస్తాం. ఈ 2 విషయాలు తప్ప దావీదు జీవితంలో మరి ఎక్కడా కూడాను దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి సందర్భం దావీదు జీవితంలో లేదు. కాబట్టి మనుషుడు బలహీనతను బట్టి పాపంలో పడినప్పటికీ కూడాను ఆ పాపంలో పడినటువంటి వ్యక్తిని దేవుడు ఎప్పుడు ఎక్కడా కూడాను విడిచిపెట్టలే. ఇజ్రాయేల్ ప్రజలను కూడాను విడిచిపెట్టలేదు. వారు అన్య సంబంధమైన దేవతలను పూజిస్తున్న సమయంలో తన ప్రవక్తలైనటువంటి వారు నేను పెందల కడ లేచిన ప్రవక్తలను మీ వద్దకు పంపితిని అని చెప్పినట్లుగా చూస్తాం. వారు చేసేటువంటి క్రియలను విడిచిపెట్టి ప్రత్యేకంగా వారిని ప్రత్యేకపరుచుకోనమని దేవుడు హెచ్చరించినటువంటి సందర్భాలు దైవ గ్రంథంలో ఉన్నాయి. ఆకాశరాణి దేవతను పూజించే సమయంలో ఇర్మియా వెళ్ళి వాళ్ళతో చెప్పాడు, మీరు ఈ కార్యం మీరు చేయడానికి వీల్లేదని అన్నప్పుడు వారు ప్రతిగా ఇచ్చిన జవాబు, మీ మాట ప్రకారం మేము ఏమాత్రం కూడా చెయ్యం. మేము ఆకాశరానికి బలులు అర్పించినప్పుడు మా యజమానులు సెలవు లేకుండా పనిచేశారు, మేము క్షేమంగా ఉన్నాం, మా పిల్లలకు సమృద్ధి అయినటువంటి ఆహారం ఉన్నది అని చెప్పినటువంటి మాట చూస్తాం. కాబట్టి పాపము తెలియజేసిన తర్వాత వ్యతిరేకించినటువంటి ప్రజలు చాలా ఎక్కువ మందిగా చూస్తాం. ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారు చాలా తక్కువగా చూస్తాం. అందుకే సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 14వ వచనంలో రాయబడిన మాట, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అని రాయబడి. నిత్యము దేవుని భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. భయం లేనటువంటి వాడు ఏం చేస్తాడంటే సౌలు మార్గాన్ని అనుసరిస్తాడు. భయం కలిగినటువంటి వ్యక్తి దావీదును అనుసరిస్తాడు. భయం లేనటువంటి వ్యక్తి సౌలు యొక్క మార్గంలోనే మనుషులు ప్రయాణం చేస్తున్నట్లుగా చూస్తాం. సౌలు యొక్క మార్గం తనకు తానే హాని కలుగు చేసుకునే స్థాయికి సౌలు నడిపించబడినట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ 13వ వచనంలో అతిక్రమములు దాచిపెట్టినటువంటి అనుభవం మనిషిని నాశనానికి చేస్తుంది. అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వ్యక్తి వర్ధిల్ల చేస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. ఆ ఒప్పుకొని విడిచిపెట్టడమే దావీదు జీవితంలో దావీదు వర్ధిల్లెను, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను అని రాయబడి ఉంది. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లడానికి, దావీదు కుటుంబం అంతకంతకు హెచ్చించబడడానికి, వర్ధిల్లడానికి కారణం ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోవడమే దావీదు జీవితంలో ఉన్నటువంటి గొప్ప విశేషంగా చూస్తాం. అందుకే ఏమంటే నేను యెషయా కుమారునికి అనుకుంటుని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాటను అక్షరాల విన్నటువంటి వాడు. యెషయా గ్రంథం 66:2లో ఎవడు నా మాట వీని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని రాయబడినట్లుగా చూస్తాం. దేవుని మాటకు వినినటువంటి వ్యక్తి, భయపడినటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో వర్ధిల్లినటువంటి అనుభవాన్ని చూస్తాం. లేదా దేవుని మాట విని కూడాను నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి సౌలు మార్గంలోనే నాశనానికి నడిపించబడేటువంటి ప్రజలను చూస్తాం. కాబట్టి ఎవరు ఆయనకి ఇష్టలంటే నా హృదయానుసారమైన నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు, నేను యెషయా కుమారుని కనుగొంటిని. ఎవరు ఇష్టలంటే
ఆయన మాట విని మాటకు భయపడి మాటను అనుసరించి జీవించినటువంటి వారే దేవునికి ఇష్టలుగా ఎంచబడుతున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. మూడవదిగా చూస్తాం చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. నీతి న్యాయములను అనుసరించి నడుచుట. ఇక్కడ రెండు విషయాలు చూస్తాం, నీతి న్యాయం. మనుషుడికి నీతి ఎట్లాగా ఆపాదించబడుతుంది? ద్వితీయోపదేశకాండం 6:25లో చెప్పబడిన మాట ప్రకారం మన దేవుడైన యెహోవా ఆజ్ఞలను మనం అనుసరించి నడిచిన ఎడల మనకు నీతి కలుగును. ఇప్పుడు మనుషుడు దేవుని నీతిని అనుసరిస్తూ దేవుని అంగీకరించి దేవుని వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నటువంటి వ్యక్తి, ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి బలహీనత చూడండి. హెబ్రీ పత్రిక రోమా పత్రిక చూడండి 10వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రిక రోమా పత్రిక 10 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషను వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనలే ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనిది. దేవుని నీతికి స్వనీతికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే, దేవుని నీతి యథార్థమైనటువంటి నీతిగా చూస్తాం. మనుషుడు అనుసరించే స్వనీతి ఇప్పుడు ఎట్లాంటిదంటే దావీదు యొక్క జీవితంలో చూస్తాం. మనుషుని నీతి ఎలాంటిది అని అంటే ఊరియా దగ్గర చూస్తాం మనుషుడు అనుసరించేటువంటి నీతి. పైకి మాత్రం ప్రజలందరికీ కూడాను ఎలా కనబడుతున్నాడు దావీదంటే, సైనికుని అమితంగా ప్రేమించే రాజుగా ప్రజలకు కనబడుతున్నాడు. ఊరియాను పిలిచి భోజనానికి పిలిచి ఇంటికి పిలిచి అంత మర్యాద చేయడంలో దావీదు ప్రజలందరికీ ఎట్లా కనబడుతున్నాడంటే ఇటువంటి రాజు ఇంకొకటి లేడు అన్నట్లు కనబడుతున్నాడు. ఇప్పుడు అయితే ఊరియాని భోజనానికి పిలిపించడం ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే దావీదుకు తెలుసు, పైకి నీతే కానీ లోపలంతా కూడాను ఎలాంటిదంటే అవినీతి సంబంధమైనటువంటి జీవితంగా చూస్తాం. ఇజ్రాయెల్ ప్రజలు కూడాను వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనిది. అంటే దేవుని నీతి ఏంటంటే వాక్యమే దేవుని నీతి, వాక్యమే దేవుని నీతి అయి ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్యాన్ని ఎరుగకుండా వాడు తమ స్వనీతిని స్థాపింప పూనుకున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. అయితే దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే దేవుని నీతిని అనుసరించే వారిని మాత్రమే దేవుడు ఇష్టపడుతున్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ మనుషుడు తన స్వనీతిని అనుసరించి జీవించేటువంటి జీవితమే ఎక్కువ శాతం చూస్తాం. రెండవదిగా చూస్తాం చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇప్పుడు రెండవదిగా గమనిస్తే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. మీరు ప్రపంచంలో జరిగే విషయాలు చూస్తే ఇటీవల గతించిన కాలంలో కాలిఫోర్నియాలో సంభవించినటువంటి అగ్ని ప్రమాదం చూస్తే దాదాపు రోజుల తరబడి బాగా ఉన్నటువంటి ధనికుల ఇళ్ళు మొత్తం కాలిపోయినాయి. ఆ కాలిపోయే ముందు ఒక సహోదరి సువార్త ప్రకటించింది, దేవుని కోపం ప్రజల మీద చాలా విపరీతంగా ఉంది, పాపం చేయుట ద్వారా దేవుని కోపం పరలోకం బయలుపరచబడుతుంది, కాబట్టి మారు మనసు పొంది ప్రభుని నమ్మితే మనుషునికి క్షేమని దానికి ముందు రోజు ప్రకటించిందట. ఇప్పుడు రెండవ రోజు ఆ అగ్ని ఎట్లాగా మొదలైందో తెలియదు కానీ రోజుల తరబడి దహించి వేసినటువంటి స్థితిని చూస్తాం. మనుషుడు భక్తిహీన చేత దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనులు. ఈ భక్తిహీనులు ఎవరంటే కదులుతున్న సముద్రం వంటి వారు అని చెప్పబడింది. యెషయా గ్రంథం 57లో భక్తిహీనులు కదులుతున్న
సముద్రం వంటి వారు. ఒక్కసారి సముద్రం కదిలితే పిల్లరా ఎంత అల్లకల్లోలం అయిపోద్దో. మన కళ్ళ ముందు జరిగినటువంటి చాలా సంఘటనలు చూస్తాం. ఉదాహరణకు సునామీ తీసుకుంటే, థాయిలాండ్లో ఆరంభమైనటువంటి సునామీ బందరు పెద్దాపురం దగ్గర ఆగేలోపు పిల్లరా ఎన్ని కుటుంబాలు ఎన్ని సర్వనాశనం అయిపోయినాయో ప్రత్యక్షంగా చూస్తాం. భక్తిహీనులు కూడాను వారు కదిలారు అని అంటే పిల్లరా మొత్తం కూడాను నాశనానికే సంభవిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. కారణం ఏంటంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. లోకంలో కాని కాలాల్లో కాలం, వర్షాకాలంలో వర్షం, ఎండాకాలంలో ఎండ, చలికాలంలో చలికాలం, పిల్లరా ఇవన్నీ కూడాను క్రమం తప్పించబడ్డానికి కారణం ఏంటంటే ఇర్మియాతో చెప్పాడు దేవుడు, మీ అతిక్రమములే వాటి వాటి క్రమమును తప్పించను అని రాయబడి ఉంది. అంటే మనుషుడు చేసే కార్యం మనుషునికి ఏదో సింపుల్గా ఉన్నా సరే పిల్లరా ఆ కార్యం దేశాన్ని నాశనం చేస్తున్నట్లుగా చూస్తాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన ప్రకారం దేశంలో మనుషులు చేయి క్రియలను బట్టి దేశం పాడగును అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ రెండవదిగా వారు దేవుని నీతినెరుగా స్వనీతిని స్థాపించారు. రెండవదిగా దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత. నిర్గమకాండం 32వ అధ్యాయంలో మమ్మలను ఐగుప్తు నుంచి విడిపించిన మోషే అని వాడు ఏమైనా మాకు తెలియదు, మా ముందు నడవడానికి ఒక దేవతను తయారు చేయమని ఇజ్రాయెల్ ప్రజలు హారోను కోరినట్లుగా చూస్తాం. పిరా 10 అద్భుత కార్యాలు ఐగుప్తులో చేసినటువంటి కార్యాలు చూసినటువంటి ప్రజలు దేవుణ్ణి ఎంతగానో గానపరిచారు, మొక్కారు, దేవుడే దేవుడు అన్నారు. దాటి వచ్చిన తర్వాత 2 నెలల కాలానికే ఐగుప్తు నుంచి బయటకు వచ్చినటువంటి 2 నెలల కాలానికే తిరిగి మరలా వారు పాత స్వభావానికి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. ఐగుప్తులో పూజించినటువంటి ఆ విగ్రహాలనే తిరిగి మరలా వారు అనుసరించినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి వీళ్ళారు దుర్నీతి, మనుషులు అనుసరించేది ఏంటంటే దుర్నీతి. మొదటిది స్వనీతి, రెండవది దుర్నీతి. నీతి ఏదైనా దేవుని వాక్యమే నీతి అయి ఉన్నట్లుగా చూస్తాం. ఇలా దేవుని వాక్యం మనుషులకు బోధించేటువంటి విషయాలు ఏమిటంటే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో మేము ఆదివారమున రొట్టె విరుచుట కూడి ఉండగా అని రాయబడి ఉన్నది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42లో విశ్వసించిన వారందరూ కూడాను అపోస్తలుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉంటిరి. ఇలా ఈ వాక్యాన్ని అనుసరించేటువంటి నీతిని అనుసరించుడు ఎవరికి ఇష్టలు అంటే దేవుని నీతిని అనుసరించేవారు వారికి ఇష్టలు. అయితే లోకంలో అనుసరించేటువంటి విధానం, ఈ బల్ల విషయంలో అనుసరించే విధానం ఏమిటంటే నెలకు ఒక్కసారే తీసుకునే వాళ్ళని చూస్తాం, అసలు బల్లే లేనటువంటి సంఘాలను కూడా చూస్తాం. అయితే దేవుని క్రమం ఏంటి, వాక్యం ఏం చెబుతుందంటే ప్రతి ఆదివారము నువ్వు రొట్టెలో పాలు పొందాలి. ఈ రొట్టెలో పాలు పొందేటప్పుడు నీ బలహీనతలు ఏవైనా వాక్యం ద్వారా ప్రత్యక్షపరచబడినప్పుడు వాటిని ఒప్పుకొని దేవుని ఆజ్ఞకు విధేయత చూపి దేవునిలో తిరిగి మరలా సహవాసం కొనసాగడమే ఈ బల్ల యొక్క అనుభవం. అయితే లోకంలో జరిగేది ఏమిటంటే బల్లను తీసుకున్నటువంటి ప్రజలు కూడాను చూస్తాం. మందిరానికి వస్తూ బాప్తిసం తీసుకొని కూడాను బల్లలో పాలు పొందని ప్రజలను చూస్తాం. అంటే వారు దేవునికి ఇష్టలుగా ఎంచబడతారా అంటే ఏమాత్రం కూడా ఎంచబడరు. వాక్య సత్యం ఏంటంటే బాప్తిసం తీసుకున్నటువంటి వాడు బలలో పాలు పొందాలి. బలలో పాలు పొందేటువంటి వాడు తనను తాను సరి చేసుకోవాలి. సరి చేసుకున్నటువంటి వాడు దేవునికి అప్పగించుకుంటాడు. కాబట్టి ఇక్కడ నీతి న్యాయములు, నీతిని అనుసరించువారు దేవునికి ఇష్టలుగా ఎంచబడుతున్నారు. తర్వాత ఇక్కడ న్యాయమును జరిగించువారు. న్యాయమును జరిగించడం అంటే దేవుని ఆజ్ఞను అనుసరించడమే న్యాయాన్ని జరిగించడం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు సెలవిచ్చినటువంటి మాట, భూమి మీద నీతి న్యాయములను జరిగించు యెహోవా నేనై ఉన్నానని తెలుసుకొనుటను బట్టి అట్టి వారిని బట్టి నేను ఆనందించువాడునై ఉన్నాను అని సెలవిచ్చినట్లుగా చూస్తాం. ఈ భూమి మీద నీతి న్యాయాలను జరిగించే దేవుడు ఎవరు అని అంటే ఒక్క యేసు ప్రభువే నీతి న్యాయాలను జరిగించేటువంటి దేవుడు. అలాంటి నీతి న్యాయాలను జరిగించే ఆయనే అని గుర్తించినటువంటి వాణిని బట్టి దేవుడు సంతోషిస్తున్నట్లుగా చూస్తాం. ఇలా ఏమిటి న్యాయము అని అంటే ఆయన ఇజ్రాయేల్ ప్రజలకు ధర్మశాస్త్ర గ్రంథంలో ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞే న్యాయమైనది.
నువ్వు సాగిలపడటకు ఏ రూపం కూడాను నీ ఎదుట ఉండకూడదు అని చెప్పగా జరిగేటువంటి కార్యం ఏమిటి అంటే విగ్రహం లేనటువంటి ఇళ్ళు ఎన్ని ఉన్నవి అని అంటే ఏళ్ల మీదే చెప్పేయచ్చు. ఒక ప్రాంతాన్ని తీసుకుంటే ఏళ్ల మీద చెప్పడు, కొన్ని వందల మంది ఉన్నారనుకుందాం, ఏళ్ల మీద చెప్పేయచ్చు విగ్రహం లేనటువంటి ఇళ్లను వేళ్ల మీద లెక్క పెట్టి చెప్పచ్చు. ప్రతి వారి ఇంట్లో ఏదో ఒక విగ్రహం, ఒక సిలువో లేకపోతే ఇంకో బొమ్మ ఏదో ఒక విగ్రహం ఉంటూనే ఉన్నట్లుగా చూస్తాం. అయితే న్యాయం ఏమిటి? దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మకు ఏ రూపం కూడా నువ్వు ఇవ్వడానికి వీల్లేదు. నన్ను ఎవరితో సమానం చేతుడని పరిశుద్ధ దేవుడు అడుగుచున్నాడు అని యెషయా గ్రంథంలో రాయబడిన మాట చూస్తాం. కాబట్టి మీరు న్యాయమే, నీతి న్యాయాలను అనుసరించేవారు యెహోవాకు ఇష్టులు. ఎవరైతే వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్య ప్రకారం జీవిస్తారో దేవుడు వాళ్ళని ఇష్టపడతాడు. న్యాయాన్ని ఎవరైతే జరిగిస్తారో వాళ్ళని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. నీతి న్యాయములు జరిగించి యెహోవా నేనై ఉన్నానని తెలుసుకునేటువంటి వాణిని బట్టి నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని రాయబడిన మాట చూస్తాం. కాబట్టి మీరు ఆయనకి ఇష్టలైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. ఆయన పిలవడంలో ఎవరు ఆయనకి ఇష్టలో ఆయన పిలిచినటువంటి వారందరిలో కూడాను ఈ కార్యాలు ఖచ్చితంగా జరుగుతున్నాయి కనుకే ఆయన అందరినీ పిలవకుండా ఆయనకి ఇష్టలైనటువంటి వారిని పిలిచినట్లుగా చూస్తాం. పిలిచినటువంటి వ్యక్తి ఆయన దగ్గరకు రావడంలో ఆయన గ్రహించి వచ్చినటువంటి వ్యక్తి గ్రహించినటువంటి అనుభవాన్ని దేవుని వాక్య భాగంలో చూస్తాం. ఫిలిప్పు వెళ్ళి నతనాయేలుతో చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 46-47 వచనాల్లో ఫిలిప్పు వెళ్ళి నతనాయేలుతో చెప్పాడు, మేము మెస్సియాను కనుగొన్నాం, మీరు రండి అంటే గలయల నుంచి మంచిది ఏదైనా వచ్చునా అని అన్నప్పుడు నతనాయేలు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ప్రభు ఆయన చూసి ఇతడు నిజముగా ఇశ్రాయేలు తెలియదు, ఏ కపటము లేదని చెప్పగా నీవు నన్ను ఎట్లాగే ఎరుగుదు అని నతనాయేలు ప్రభుని అడిగినప్పుడు నువ్వు అంజూరపు చెట్టు క్రింద ఉండగానే నేను నిన్ను చూసి తిని అన్నప్పుడు నువ్వు నిజముగా దేవుని కుమారుడవు అని ఫిలిప్పు చెప్పినప్పుడు, నతనాయేలు చెప్పినప్పుడు నువ్వు నమ్మితే ఇంతకంటే గొప్ప కార్యాలు చూస్తావని ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి వారిని పిలవగా ఎవరు ఆయనకి ఇష్టలు అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. రెండవదిగా చెప్పండి మాట, దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం, ఇతడు నా నిమిత్తమై ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతనికి చూపెదను. పౌలుని దమస్కు మార్గంలో పౌలుని ఏర్పాటు చేసుకున్న దేవుడు అయినట్టు చూస్తాం. ఇప్పుడు ఇక్కడ మూడవదిగా గమనిస్తే నీతి న్యాయాలను అనుసరించినటువంటి అనుభవం. దేవుని నీతిని అనుసరించక స్వనీతిని అనుసరించే ప్రజలు చూస్తాం. దుర్నీతి చేత దేవుని వాక్యమును సత్యమును అడ్డగించేటువంటి భక్తిహీనులను చూస్తాం. తర్వాత ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నీతి న్యాయములను అనుసరించేటువంటి వారు. ఏమిటి న్యాయం అని అంటే దేవుడు జరిగించేటువంటి ప్రతీదీ కూడాను న్యాయమైనదే. చూడండి సామెతల గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం, న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము, పాపము చేయువారికి అది భయంకరము. నీతి న్యాయములు చేయుట నీతిమంతునికి సంతోషం కలిగిస్తే ఈ నీతిని అనుసరించేటువంటి జీవితం పాపము చేసేవారికి భయంకరమైనటువంటి కార్యంగా చూస్తాం. అంటే దేవుని సంఘం నీతి న్యాయాలను అనుసరించినట్టుకున్నటువంటి ఆ విధానం మనుషుడు చూసి ఆనందించడానికి బదులుగా దేవుని నీతి న్యాయాలు యందు సంతోషించకుండా మనుషుడు తన స్వనీతిని తన దుర్నీతిని అనుసరించి జీవించేటువంటి మనుషుని యొక్క జీవితం మనుషుని జీవితంలో ఏ విధమైనటువంటి నెమ్మది లేనటువంటి జీవితాలే ఆ ప్రజల్లో చూస్తాం. నెమ్మది లేకపోవడానికి, నీతి న్యాయాలను అనుసరించలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని మీద ఆనుకొని లేకపోవడమే. యెషయా గ్రంథం 26:3 ప్రకారం యవన మనసు నీ మీద ఆనుకొని వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎవరు అనుకుంటారు? నీతి న్యాయాలను అనుసరించేవారు దేవుని మీద ఆనుకొని జీవిస్తారు. ప్రళయం వచ్చినప్పటికీ కూడా వారు ఏమాత్రం కూడా చెల్లించినటువంటి జీవితాన్ని చూస్తాం. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనిను, యెహోవా నామమున ఒక మహిమ కలుగునుగాక. కీర్తన 3లో 10,000 మంది దండెత్తి వచ్చినను మోహరించను నేను భయపడను, యెహోవాయే నాకు ఆధారము. దావీదు చెప్పిన మాట చూస్తాం. కాబట్టి ఇక్కడ మూడవదిగా నీతి న్యాయాలను అనుసరించేటువంటి వారు యెహోవాకు ఇష్టలు.
నీతి న్యాయాలను జరిగించేటువంటి వారు సంతోషంగా చేస్తారు. ఆ సంతోషమైనటువంటిది పాపముల వారికి అది భయంకరంగా చెప్పబడుతున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఆయన వాళ్ళని పిలిచినటువంటి విధానం మనం ఎరిగినప్పుడు దేవునికి ఇష్టలుగా ఎంతవరకు ఉంటున్నాము అనేది ఇక్కడ పరీక్షించుకునేటువంటి సమయంగా చూస్తాం. ఇజ్రాయేల్ ప్రజల్లో అనేకులు ఆయనకు ఇష్టలుగా ఉండలేకపోయిరి. చూడండి, ఆఖరిగా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. జనులు తిరుగుటకును త్రాగుటకును కూర్చుంటకును ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించిన ఒక్క దినమందే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల చేత నశించిరి. మీరు సణుగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉండను. తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొనవలెను. దేవుడు ఆ రీతిగా సిద్ధపరచుగాక.